మోదీతో ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారుగా 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో జగన్ చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితిపైన సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారుగా 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై జగన్ చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా తాజా రాజకీయ పరిస్థితులపైన సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ భేటీ అయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జరుగుతున్నారు. రాజేష్, సో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకొచ్చి ఉండొచ్చు అనుకోవాలి మోదీతో? అటు ఇంకా ఎవరెవరిని కలిసే అవకాశం ఉందనుకోవాలి ఢిల్లీలో? సతీష్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ అనేది కొనసాగుతుంది. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీతో కూడా భేటీ అవ్వడం జరిగింది. ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద కూడా ప్రధానంగా వరుస భేటీలు అయితే కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. పోలవరం సంబంధించి కూడా పోలవరానికి త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కూడా కోరనున్నారు. దాంతోపాటు విశాఖకు సంబంధించి కూడా ప్రత్యేక రైల్వే జోన్ విషయం కావచ్చు, అలాగే వైజాగ్ ప్రైవేటీకరణ అంశం కూడా కొంత రాజకీయంగా కూడా వివాదం అవుతున్న నేపథ్యంలో దాని మీద కూడా ప్రైవేటీకరణ ఆపాలంటూ కూడా దాని మీద కూడా కోరనున్నారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే రాష్ట్రానికి సంబంధించి విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కూడా ఆస్తుల వాటా అనేది కొంత ఇంకా పెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. 2017 వరకు కూడా తెలంగాణకు సంబంధించి విద్యుత్ బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా వెంటనే కేంద్ర పెద్దలు కూడా జోక్యం చేసుకుని ఆ నిధులను కూడా విడుదల చేయాలని కూడా సీఎం జగన్ కోరనున్నారని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీతో కూడా భేటీ అవ్వడం జరిగింది. తర్వాత నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యి ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటాల గురించి కూడా త్వరగా కూడా విడుదల చేసే విధంగా కూడా కోరనున్నారు. ఇక పోలవరానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధుల విషయంలో కూడా కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా ఆహార భద్రతా చట్టం కింద కూడా దాదాపు మహారాష్ట్రగా ఇప్పుడు ముందంజలో ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర కంటే కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా ఎక్కువ ధాన్యాన్ని సరఫరా చేయాలి. దానివల్ల దాదాపు ఆంధ్రప్రదేశ్లో 56 లక్షల కుటుంబాలకు కూడా రేషన్కి సంబంధించి కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఆహార భద్రతా చట్టం కింద కూడా ఎక్కువ నిల్వలు ఇవ్వాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కోరున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా విభజనకు సంబంధించి దాదాపు 10 ఏళ్ళు పూర్తవుతున్నా కూడా అనేక అంశాలు అనేది ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ప్రత్యేక హోదా అనేది కూడా కొంత మళ్ళీ రాజకీయంగా కూడా దుమారం రేపుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. టోటల్గా అయితే విభజన హామీలతో పాటు షెడ్యూల్ 9లో కూడా కొన్ని పెండింగ్ అంశాలకు సంబంధించి పూర్తిగా అయితే వాటిని వెంటనే ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కూడా సహకరించాలి. 5 సంవత్సరాల నుంచి కూడా అటు కేంద్రంతోనే సఖ్యతగా ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులు పెండింగ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాటి మీద ఒక క్లారిటీ అయితే తీసుకుని ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈవినింగ్ వరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది కొనసాగుతూ ఉంటుంది. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు సీఎం జగన్ పర్యటన అనేది కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక కేవలం ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న వేళ 2 నెలలకే ఎన్నికలకు సమయం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోక్సభ అలాగే అసెంబ్లీ 2 ఎన్నికలు కూడా ఒకేసారి రానున్న నేపథ్యంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం కావాలి. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటాను కూడా వెంటనే విడుదల చేయాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానిని కోరనున్నారని చెప్పుకోవచ్చు. అయితే మొన్న చంద్రబాబు పర్యటన అలాగే వాళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కూడా కొంత
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అటు పొత్తులకు సంబంధించి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అటు అమిత్ షాని కలిశారు, జేపీ నడ్డాను కలిశారు. వెంటనే నిన్న బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ఈవినింగ్ అయితే ఢిల్లీ చేరుకున్నారు. పూర్తిగా కూడా అటు కేంద్ర పెద్దలతో వరుసగా అయితే భేటీలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దాని మీద రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే అటు అధికారికంగా మనం చూసుకున్నట్లయితే సీఎం హోదాలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధాన చర్చగా ఉందని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాలు పూర్తయింది. అటు రాజధానికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి కూడా కొన్ని అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వీటి మీద కూడా పూర్తిగా కేంద్రం సపోర్టు కావాలని కూడా కోరనున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 3 రాజధానికి సంబంధించిన అంశం కూడా కొంత కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కూడా కేంద్రం దానికి కూడా సపోర్ట్ చేసే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పోలవరంతో పాటు ప్రత్యేక హోదా, అలాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త జిల్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ ఉండే విధంగా కూడా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా నిధులు విడుదల చేయాలంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కోరున్నారు. పూర్తిగా అయితే అధికారంగా చూసుకుంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద ప్రధానంగా సీఎం పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.